హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన జిల్లా కోర్టులో జాబ్స్ పడ్డాయి అండ్ హైకోర్టులలో జాబ్స్ పడ్డాయి. ఓకే, రెండు రకాల జాబ్స్ వేకెన్సీస్ అయితే మనకు చాలా వేకెన్సీస్ అయితే పడ్డాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఏజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయట, అది ఎవరికి, ఓకేనా. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేస్తారు, ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, వేకెన్సీస్కి సంబంధించిన ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, సో రెండు కోట్లకు సంబంధించిన జిల్లాలలో ఉన్నాయా, ఒకటే జిల్లాలకు సంబంధించిన ఉన్నాయా, అసలు ఈ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు, హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్, ఓకే. సో అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా డౌన్లోడ్ అంటే అప్లికేషన్ చేసుకోవచ్చట, వాళ్ళు ఎప్పటి నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఓకే. సో ఇట్లాంటి చాలా రకాలైనటువంటి డౌట్స్ అందరికీ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం అట్లాంటివి మాట్లాడుకుంటూ మనము ఈ దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్లో మీకు కంప్యూటర్ బేస్లో ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఎవరికి ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు, ఓకేనా. సో చాలా డౌట్స్ ఉన్నాయి, అన్ని రకాల క్వశ్చన్స్తో అయితే మీ ముందుకు వచ్చాను. కీప్ వాచింగ్, ఓకే. సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఈ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ చూడండి 9 నోటిఫికేషన్స్. ఎందులో తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టరీలో అంటే మనకు తెలంగాణ జిల్లా కోర్టులలో 9 రకాల జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ నెంబర్ 1 ఏమున్నది, ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉన్నది, ఫస్ట్ నోటిఫికేషన్, ఓకే. ఒక్కొక్క నోటిఫికేషన్స్కి ఒక్కొక్క అర్హత, ఒక్కొక్క ఏంటి ఏజ్ రిలాక్సేషను అండ్ సెలక్షన్ ప్రాసెస్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి నోటిఫికేషన్ సపరేట్గా ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దీనికి సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ హైకోర్టుకు సంబంధించిన దానికి వెళ్ళి ఒక నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అంతా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏది ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, పీడిఎఫ్స్, ఈ పీడిఎఫ్ దీని మీద క్లిక్ చేసేస్తే మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. హ్యాపీగా చదువుకొని మాత్రమే అప్లికేషన్ చేయండి. బీసీలకు మోసం అయింది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూద్దాం మరి ఎట్లా అయిందో, ఎందుకంటే బీసీ బీలో ముఖ్యంగా బీసీ బీలో చూసినట్లయితే మెన్స్కి చాలా తక్కువ ఉన్నాయి. సో దాని గురించి కూడా మనం ఏదన్నా ఒకటి మాట్లాడుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లా కోర్టులకు సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉండే అంటే కనుక స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్ అండ్ కాపీస్టులు, రికార్డ్ అసిస్టెంట్స్ అండ్ ప్రాసెస్ సర్వర్స్, ఆఫీస్ సబార్డినేట్స్, ఈ విధంగా 9 రకాల జాబ్ వేకెన్సీస్ అయితే అంటే 9 రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ సపరేట్గా ఉన్నాయి. చదువుకోవాలని మరీ చెప్తున్నా. తర్వాత హైకోర్టుకు సంబంధించిన 8 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి. ఇందులో ఏంటంటే కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్, కంప్యూటర్ ఆపరేటర్స్, అసిస్టెంట్స్, ఎగ్జామినర్స్, టైపిస్టులు, కాపీస్టులు అండ్ సిస్టమ్ అసిస్టెంట్స్, ఆఫీస్ సబార్డినేట్స్. సో ఈ విధంగా హైకోర్టుకు సంబంధించిన ఉన్నాయి. సో దేని మీద ఒకదాని మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము హైకోర్టుకు సంబంధించిన దానికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి చూద్దాం. అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగానికి చూసినట్లయితే ఇక్కడ సేమ్ ఇది కూడా అఫ్కోర్స్ ఇది మనకు ఫీజు వచ్చేసి అంటే జాబ్ స్కేల్ వచ్చేసి 24,280 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 72,850 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆన్లైన్ అప్లికేషన్. ఇది కూడా సేమ్ టు సేమ్ ఇందాక జనవరి 8, 2025 నుంచి 31 జనవరి 2025 వరకు మిడ్ నైట్ 11:59 గంటల వరకు 11:59 వరకు అయితే ఉంది. ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా విజిట్ అయ్యి మనం కట్టుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ టు సేమ్. సో కాంట్రాక్టు ఉద్యోగస్తులు కూడా ఫిబ్రవరి 10, 2025 నుంచి మీకు ఫిబ్రవరి 25, 2025 వరకు అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకైతే వారు ప్రజెంట్ చేసేవారైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా హాల్ టికెట్స్ విల్ బి ఎప్పటి నుంచి డౌన్లోడ్ అంటే లేటర్ అని చెప్తున్నారు, తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి అంటే కనుక మీకు అంటే ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఏప్రిల్లో ఉంటుందని అక్కడ చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ హైకోర్టుకు సంబంధించి మనం చూసినట్లయితే వేకెన్సీస్ ఈ పొజిషన్కి మనం చూసినట్లయితే ఓసీ వాళ్ళకి ఇది డిస్ట్రిక్ట్ వైజ్ లేదండి, ఓన్లీ ఓవరాల్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. ఓసీ వాళ్ళకైతే 11 ఉన్నాయి. అందులో ఉమెన్స్కి 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఉంటే 2 ఉమెన్స్కి ఉన్నాయి.
ఇక్కడ ఇయరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకైతే ఒకటి ఉంది, అండ్ డిజబిలిటీ వాళ్ళకైతే ఒకటి ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 ఉన్నాయి. బీసీఏకి 2 ఉంటాయి, ఒకటి ఉమెన్కి ఒకటి మెన్కి. అండ్ బీసీబీలో 4 ఉన్నాయి, ఒకటి ఉమెన్కి 4, మెన్కి. బీసీసీలో 1 ఉంది, బీసీడీలో 3 ఉన్నాయి, 2 ఉమెన్స్కి ఒకటి మెన్కి. ఓకే, బీసీఈలో 2 ఉన్నాయి, ఒకటి మెన్ ఒకటి ఉమెన్. ఎస్సీలో 7 ఉన్నాయి, 2 ఉమెన్స్కి 5 మెన్కి. ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఒకటి ఉమెన్కి 2 మెన్కి. ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఈ జాబ్కి 42 ఉన్నాయి, అందులో 16 ఉమెన్స్కి. ఓకే, సో సెలెక్షన్ క్యాండిడేట్స్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఓకే, సో మెయిన్ పాయింట్స్ మాత్రం మనం చెప్పుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఆర్ట్స్ ఆర్ సైన్స్ కామర్స్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది కూడా 18 సంవత్సరాల నుంచి మీకు 34 సంవత్సరాల వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, సో ఏజ్ వచ్చేసి 18 నుంచి 34 వయసు ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు 5 years ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, బీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years అయితే ఉంది. ఓకేనా, సో ఏదైనా మనం పూర్తిగా చదువుకోవాలండి ప్రతిదీ కూడా. సో రిజర్వేషన్ ప్రకారంగా వచ్చినట్లయితే ఉమెన్కి 33.1/3 వరకు అయితే వాళ్ళకి ఉమెన్స్కి రిజర్వేషన్ ఉంది. రిమైనింగ్ వాళ్ళకు కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, ఒకసారి చదువుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంది. ఓకే, సో మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఒక్క పొజిషన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వేరే ఉంటుంది, అంటే ప్రతిదానికి కూడా క్వాలిఫికేషన్ వేరే ఉంటుంది, ప్రతిదానికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వేరే ఉంటుంది, ప్రతిదానికి సెలక్షన్ ప్రాసెస్ వేరే ఉంటుంది, ప్రతిదానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వేరే ఉంటాయి. ఇది మీరు గమనించుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ వేకెన్సీస్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో 50 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రతిదీ కూడా ఒక్కొక్క మార్కు ఉంది. అండ్ ఇక్కడ 120 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఒక్క 10 marks అయితే, అంటే 10 marks అయితే వైవా ఉంటుంది. అంటే ఇక్కడ 10 marks ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ బి 45% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ 40% టు ద బీసీ క్యాండిడేట్స్ అండ్ 35% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే వస్తే సరిపోతుంది. వాళ్ళను ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1/3 రేషియోలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తామని ఇక్కడ నీట్గానైతే మెన్షన్ చేసి ఉంది. అండ్ అఫ్కోర్స్ మళ్ళీ చెప్తున్నాను, అన్ని ఉద్యోగాలకు ఇట్లా ఉండవచ్చు. ఓకే, సో ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ వస్తే కనుక అవుట్ సోర్సింగ్ వాళ్ళు అండ్ కాంట్రాక్ట్ ఎగ్జామ్ సంబంధించిన వాళ్ళు ఈ పొజిషన్కి అయితే వెయిటేజ్ మార్క్స్ ఉంటాయట. అవి ఎట్లా ఏంటి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే, సో నో పర్సన్ షల్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ సర్వీసెస్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎవరైనా కూడా పర్సనల్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ అంటే పర్సనల్గా చేయడానికైతే లేదట. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజుకి చూసినట్లయితే 600 rupees ఓసీ అండ్ బీసీ వాళ్ళకు ఉంది, ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 400 rupees అట. ఇదేంటి సార్, నాకు అర్థం కాదు. ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ 600లో చేర్చాలి, కానీ ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని 400లో చేర్చడం మనకు అర్థం కాలేదు. అది గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి రైట్. సో తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీజు 400 rupees ఇక్కడ కట్టుకోవచ్చు. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు ఎక్కడ మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ వైవా క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో మెరిట్ లిస్ట్ ఈ విధంగా తయారు చేస్తారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళకి ప్లస్ వైవా క్వశ్చన్లు వాళ్ళతోని చేసినటువంటి వాటిలో సార్ట్అవుట్ చేస్తారు, వాళ్ళని మెరిట్ లిస్ట్ కిందనైతే పెడతారంట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే, సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒరిజినల్ కాపీస్ మాత్రమే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఓకే, 2 sets ఆఫ్ జిరాక్స్ సెట్స్ అన్ని చాలా రకాలుగా ఉన్నాయి. అదొక్క పాయింట్ అయితే మీకే వదిలేస్తున్నాను. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పర్టికులర్ ఫైనల్ అపాయింట్మెంట్
అప్లికెంట్ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ సబ్మిషన్ టేకెన్ యాజ్ ఫైనల్. ఇక్కడ చూడండి, మనం ఈ పాయింట్ గురించే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ పాయింట్ ఖతర్నాక్ పాయింట్ ఇచ్చాడు. పర్టికులర్ ఫర్నిష్డ్ బై ద అప్లికెంట్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ విల్ బి టేకెన్ యాజ్ ఫైనల్. కాబట్టి అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూడండి, అదే సబ్మిషన్ ఫైనల్ అవుతుంది. అయ్యో నేను ఆన్లైన్ సెంటర్ వాళ్ళు తప్పు చేశారు, లేదండి అది మిస్టేక్ అయింది, నా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇట్లా ఉన్నాయంటే కుదరదు. సో ఖచ్చితంగా దేర్ ఫోర్ షుడ్ బీ కేర్ఫుల్ ఇన్ ద ఫిల్లింగ్ ఇన్ ద అప్లికేషన్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు, ఆన్లైన్లో సబ్మిషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి అని చెప్తున్నాడు. నో టీఏ విల్ బీ పేడ్ అని అంటున్నారు. ఎటువంటిది కూడా మనకు పే చేయరంట. సో వేర్ అప్లికేషన్ సెక్యూరిటీ మినిమం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ నాట్ గివ్ ఎనీ విజిటెడ్ హై. సో అది వదిలేసేయండి. సో తర్వాత ఇంకా మనం మెయిన్ పాయింట్ చూసినట్లయితే, సో ఇన్ఫర్మేషన్ టు ద అప్లికెంట్ అంటే ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కంటైన్స్ 2 parts, దట్ ఈజ్ పార్ట్ ఏ ఆన్లైన్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్, అండ్ ఫామ్ బి వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ పార్ట్ ఏ క్యాండిడేట్ విల్ బి గెట్ ఓటీపీఆర్ ఐడి, వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసి మాకు ఉంటుందంట. సో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. ఓకే, సో 2 రకాలుగా ఫస్ట్ ఓటీఆర్ టైప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అని అంటున్నారు. ద క్యాండిడేట్ విల్ రిసీవ్డ్ యూనిక్ ఇండివిజువల్ అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో మీకు కూడా ఇందులో దీనికి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఇదే అండి నాకు తెలిసిన మట్టుకైతే ఇన్ఫర్మేషన్ చాలా రకాలుగా నేను మీకు అందించినానని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ సెలెక్షన్ అయిన వ్యక్తి మీకు జాయిన్ కాకపోతే ఎట్లా అంటే, తర్వాత మెరిట్ ఉన్న లిస్ట్ని అయితే వ్యక్తిని అయితే జాయిన్ నెక్స్ట్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఇందాక మనం చూసుకున్నాము 1:3 అంటే ఆఫ్కోర్స్ మొత్తానికైతే వీళ్ళు మెరిట్ లిస్ట్లో 1:3 ప్రకారం అయితే ఇంటర్వ్యూకి అంటే పిలుస్తారు. వెయిటేజ్ మార్క్స్ ఉంటాయని చెప్పినా కదండి, అది అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళకి. మినిమం క్వాలిఫికేషన్ అంటే ఇంటర్వ్యూకి పిలవాలంటే కొన్ని జాబ్స్కి అయితే 45% OCEWS వాళ్ళకి ఇందాక మనం మాట్లాడుకున్నాము, అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవన్నీ కూడా మనం పూర్తిగా అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ప్రాసెస్ మనం చూస్తున్నట్లయితే మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మనకు టైం సరిపోదు, ఎందుకంటే 9 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మిగతా అన్నీ కూడా ఫటాఫట్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకటి చెప్తే రిమైనింగ్ అంతా మ్యాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటుంది, కావచ్చు కొన్ని డిఫరెంట్ ఉంటాయి. సో అవి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ శాలరీ వస్తే కనుక మీకు 24,280 నుంచి మీకు మ్యాక్సిమం 72,850 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే జనవరి 1, 2025 నుంచి 31 జనవరి 2025 వరకు అర్ధరాత్రి 11:59 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ అదే ఉంది. అండ్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇందులో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఉన్నది. వాళ్ళు ఫిబ్రవరి 10, 2025 నుంచి 25/2/2025 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్. అండ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనకు డౌన్లోడ్ అయితే అని అంటే కనుక ఇంటిమేటెడ్ లెటర్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే మొత్తానికైతే మనకు ఎట్లా జరుగుతుంది ఎగ్జామ్ అని అంటే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే, అది కూడా మనకు ఏప్రిల్లో కండక్ట్ చేస్తారంట. ఓకేనా. సో ఇక్కడ చాలా వరకు చాలా మందికి డౌట్ ఉంది. అదేంటంటే, అన్న నేను ఎన్ని జాబ్స్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా, నాకు నచ్చినవి నేను ఎలిజిబుల్ అయ్యే జాబ్స్ కన్నిటికీ అప్లికేషన్ చేసుకోవచ్చా అని చాలామంది డౌట్ అయితే ఉంటుంది. లేదండి, ఏదైనా ఒక్క పొజిషన్స్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చా అని నేను అనుకుంటున్నాను. సో డీటెయిల్డ్ మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆ విషయం గురించి అయితే మీకు మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఫాలో కండి. ఓకే. సో ఇక్కడ వేకెన్సీ మనకు పొజిషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చాలా రకాల ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని అంటున్నారు. అండ్ మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని కూడా అంటున్నారు. మనం ఒక పొజిషన్కి సంబంధించి మాట్లాడుతున్నాము. ప్రజెంట్ అయితే ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నామండి, జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నాము. సో ప్రతి ఒక్క దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి సపరేట్గా కూడా ఉంది. అన్నిటి కలిసి ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, ఒకటే సెలక్షన్ ప్రాసెస్ లేదు, అన్నిటికీ ఒకటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, రైట్. సో తర్వాత ఏంటంటే, సో ఐఆర్కి అంటే ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మీకు ఉంటే కనుక మీరు వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా ఒరిజినల్ చూపెట్టవచ్చు అని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు, రైట్. సో లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఫ్రెండ్స్ భాషాపరమైనటువంటి మన లోకల్ భాష కదా, ఖచ్చితంగా అది వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ వెదర్ 2 or more languages ఆర్ ఆస్పెక్ట్ డిస్ట్రిక్ట్ అండ్ స్పెసిఫిక్ మెంబర్స్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు కనెక్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ నాట్ అవైలబుల్. సో అంటే మన లోకల్ లాంగ్వేజ్ అయితే మెయిన్గా అని చెప్తున్నారు. అది చూసుకోండి ఒక్కసారి ఆ పాయింట్ అయితే. అండ్ ఏజ్ లిమిట్కి వస్తే కనుక మనకు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు ఉంది. అండ్ మనకు ఏజ్ రిలాక్సేషన్కి ఉంది అఫ్కోర్స్ 5 years. అండ్ ఇక్కడ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఒకటే చెప్పగలుగుతున్నానండి, మీ పొజిషన్ కంటే మీ క్యాస్ట్కి, అంటే అది క్యాస్ట్కి సంబంధించింది ముచ్చట కాదు అక్కడ. నీకు ఎన్ని వేకెన్సీగా, నీకు ఎన్ని జాబ్స్ కావాలి, ఒక్కటే జాబ్ కావాలి. సో ఆ ఒక్క జాబ్ గురించి నువ్వు ఫైట్ చేయి. అర్థమవుతుందండి. నీకు ఒకటే వేకెన్సీ ఉంది, ఆ ఒక్క వేకెన్సీ నువ్వే సెలెక్ట్ అవుతావు కావచ్చు, అట్లెందుకు అనుకో. కాబట్టి 100 ఆడ 5 పోస్టులు ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి, నీకు ఎన్ని పోస్టులు కావాలి? ఒక్కటే పోస్ట్ కావాలి. ఆ ఒక్కదాని గురించి ఫైట్ చేయాలి. ఆడ 2 ఉండే నేను అప్లికేషన్ చేయను అంటే అది మన మూర్ఖత్వం అయిపోతుంది. కాబట్టి ఆ ఒక్కదాని గురించి మనం ఫైట్ చేయాలి. ఇది నేను మీ అందరికీ ఇచ్చేసేటువంటి సజెషన్స్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్. ఇక రిజర్వేషన్ వచ్చేసి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి 40% అబోవ్ ప్రయారిటీ అండ్ ఉమెన్స్ వాళ్ళకి ఉంటుందంటే ఓన్లీ వాళ్ళకు మాత్రమే. ఓకే. సో రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా మనకి అఫ్కోర్స్ ఉమెన్స్ వాళ్ళు కూడా 33.1/3 ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత వచ్చేసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము దీనికి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ గురించి, అంటే ఈ ఉద్యోగానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక 100 questions ఉంటాయి. 100లో 60 questions జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. అండ్ 40 questions జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈచ్ క్వశ్చన్ ఒక మార్క్ అయితే ఉంటుంది. మొత్తం 120 minutes అయితే మీకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. సో మ్యాక్సిమం అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఓకే. సో తర్వాత మీకు 2 లాంగ్వేజ్లలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ మనకు మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీజు ఇక్కడ వచ్చేసి మనకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 600 rupees ఉంది. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 400 rupees అయితే ఉంది. ఓకే. సో ఈ పాయింట్లో మనం చూసుకోవచ్చు, రైట్. సో మెరిట్ లిస్ట్ మనకు ఎట్లా అంటే మనకు మినిమం 45% అయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మినిమం 45% వచ్చిన వాళ్ళకి మెరిట్ లిస్ట్లోనైతే చేస్తారు. అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి 40%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే మినిమం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 35% వస్తే చాలు. వాళ్ళకి ఇంటర్వ్యూలో 1/3 అంటే 1:3 ప్రకారం అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారని మనకు తెలుస్తుంది. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి మనకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కసారి అయితే ఇవన్నీ చదువుకొని చాలా లెంత్ ఉంది. ఓకే. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్స్ అయితే ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ షెల్ డ్యూ ద ఫెయిత్ఫుల్లీ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ అటాచ్మెంట్స్ ఆల్సో డిపాజిట్ అండ్ అమౌంట్ ఆఫ్ 10,000 rupees. సో ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే 10,000 rupees అయితే మనం డిపాజిట్ చేయాలంట. సో నో TA and DA will be paid to the candidate who appeared for the computer based exam. సో ఎటువంటి TA కానీ DA కానీ వాళ్ళు పే చేయడానికి అయితే లేదట. అండ్ మెయిన్గా మనకు చూసినట్లయితే ఒకసారి పేమెంట్ అయితే ఆన్లైన్లో ఫీజు కడితే అది రిటర్న్ అయితే రాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ఒకసారి సబ్మిషన్ చేసామంటే అది ఫైనల్. మీరు మళ్ళీ అయ్యో నేను తప్పుపడింది అంటే వాళ్ళు ఏం చేయడానికి లేదు. సబ్మిషన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. ఓకేనా. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. దీనిలో ఎటువంటిది ఏం చేయలేమని ఖచ్చితంగా అక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి
షేర్ చేయండి, చెప్పండి వీలైతే. ఓకేనా? సో ఏమైనా హెల్ప్ లైన్ సంబంధించిన మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు కాల్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో మొత్తానికైతే ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్స్ ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించిన వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయి. ఇందులో బీసీబీ వాళ్ళకైతే లేనట్టుగానే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో కనుక కనిపిస్తే ఇక్కడ బీసీబీ అని మెన్షన్ చేస్తారు. ఇది మెనా అని ఇక్కడైతే మెన్షన్ లేదు. సో ఇట్లా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడ చూసినా సుతా బీసీబీ మెయిన్కి అయితే చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనొచ్చు. బీసీబీ ఇక్కడ చూడండి ఉమెన్ అని ఉంది. తర్వాత ఇక్కడ చూడండి బీసీబీలో మనకి ఎక్కడ ఇది సివిల్ కోర్ట్ హైదరాబాద్లోనైతే మెన్కి ఒకటి ఉమెన్కి ఒకటి ఉంది, 2 పోస్టులలో. సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకి ఇక్కడ చూడండి హైదరాబాద్లో 11 ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఉన్నాయి. అందులో మీకు మొత్తానికైతే ఇట్లా చూసుకున్నట్లయితే 29లో 11 ఉమెన్స్కే ఉన్నాయి. సో ఇట్లా క్యాస్ట్ వైజ్గా అంటే ఆఫ్కోర్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు చాలా అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయి ఇది అండి నాకు తెలిసిన మట్టుకైతే ఇన్ఫర్మేషన్ చాలా రకాలుగా నేను మీకు అందించినానని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ సెలెక్షన్ అయిన వ్యక్తి మీకు జాయిన్ కాకపోతే ఎట్లా అంటే తర్వాత మెరిట్ ఉన్న లిస్ట్ని అయితే వ్యక్తిని అయితే జాయిన్ నెక్స్ట్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఇందాక మనం చూసుకున్నాము 1:3 అంటే ఆఫ్కోర్స్ మొత్తానికైతే వీళ్ళు మెరిట్ లిస్ట్లో 1:3 ప్రకారం అయితే ఇంటర్వ్యూకి అంటే పిలుస్తారు. వెయిటేజ్ మార్క్స్ ఉంటాయని చెప్పినా కదండి, అది అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ అంటే ఇంటర్వ్యూకి పిలవాలంటే కొన్ని జాబ్స్కి అయితే 45% ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇందాక మనం మాట్లాడుకున్నాము. అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవన్నీ కూడా మనం పూర్తిగా అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆన్లైన్లో ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.